తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను ఒక 2 ఆకుకూరలు అయితే కట్ చేద్దాం అనుకుంటున్నా. చుక్కకూర ఒకటి, తోటకూర ఒకటి బాగా పెరిగిపోయిందండి. అందుకే 2 బాస్కెట్స్ తీసుకున్నాను ఈరోజు. ఒక దాంట్లో చుక్కకూర, ఒక దాంట్లో తోటకూర హార్వెస్ట్ చేయడానికి. మనం టెర్రస్ పైకి వెళ్ళేసి ఇప్పుడు ఆకుకూరలు అయితే పిక్ చేద్దాం. ఇక్కడ కూలర్ టబ్బులో వచ్చేసి నేను చుక్కకూర ఎక్కువగా వేశాను. మధ్యలో అక్కడక్కడ కొన్ని టమాటో ప్లాంట్స్ అయితే పెట్టాను. మీకు ఇది జూమ్లో చూపిస్తా చూడండి. ఇదంతా చుక్కకూరేనండి. లీవ్స్ కూడా చూడండి ఇలా పెద్ద పెద్దగా మంచిగా హెల్దీగా ఉంది. ఇప్పుడు పిక్ చేసేద్దాము. ఒక ఫ్లవర్ లాగా గ్రో అయ్యిందనమాట. ఇది గుబురు గుబురుగా. టబ్బు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు నాకు. మొత్తం చెట్లే ఉన్నాయి కదా. నేను రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాకే హార్వెస్ట్ చేశాను. అయినా మళ్ళీ మాత్రం గ్రో అయింది. ఇంకా వేరే టబ్స్లో కూడా పెట్టాను. వర్షాలు పడడం వల్ల కొంచెము మట్టి మట్టిగా ఉందండి. మనం కింద ఒక టబ్లో వేసి మంచిగా వాష్ చేసుకొని అప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. 2 డేస్ అయింది కంటిన్యూగా రెయిన్ అయితే పడుతూనే ఉంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. అందుకే నేను ఇది హార్వెస్టింగ్ అయితే వచ్చేసాను. అందుకే కిందికి వెళ్ళేసి మనము చూడండి, మీకు జూమ్లో కూడా చూపిస్తా చూడండి. ఇదంతా పెరిగిపోయింది కదా చుక్కకూర. ఈ వర్షం పడినప్పుడు ఇలా కింద ఉన్న మట్టికి చిట్లడం వల్ల ఇలా అవుతుంది కదా. ఆకులకంతా మట్టి అయింది చూడండి. అందుకే కిందికి వెళ్ళి వాష్ చేద్దాం అంటున్నా. ఉన్న చుక్కకూర అంతా కట్ చేస్తే ఖాళీ అయింది కదా. ఇంకా ఇదిగోండి ఇక్కడ కార్నర్లో కూడా వేసాను కదా. ఇదంతా చుక్కకూరేనండి. ఇక్కడ కార్నర్లో వేసాను, అటు సైడ్ కూడా కార్నర్లో పెట్టాను. చూడండి ఎంత ఎక్కువగా గ్రో అయిందో. ఒక బాస్కెట్ ఫుల్ అయిపోయిందా. ఇంకా ఇదంతా మనం కట్ చేస్తే ఎక్కువగానే వస్తుంది. ఇంకా అక్కడక్కడ టబ్స్లో కూడా పెట్టాను. చూడండి లీవ్స్ ఎంత గ్రీనిష్గా పెద్ద పెద్దగా ఇవాళ లేత లేతగా ఉంది. చుక్కకూర ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి పచ్చడి చేసేస్తాను. చుక్కకూరతోటి, తోటకూరతోటి మాత్రం పప్పు చేస్తాను. తోటకూర వచ్చేసి ఇక్కడ ఇంకా చిన్న చిన్న టబ్స్లో కూడా పెట్టానండి. ఇవి కాడలన్నీ ఇలా గ్రీన్గా ఉన్నాయి. నేను మీకు ఇందాక హార్వెస్ట్ చేసి చూపించాను కదా, అవి పింక్ కాడలు ఉన్నాయి చూడండి. తోటకూరలో 4-5 రకాలు ఉంటాయండి. కొయ్య తోటకూర, ఎర్ర తోటకూర, ఇలా మొత్తం గ్రీన్గా కాడలు ఉన్న తోటకూర. అలా నా దగ్గర అయితే ఒక 2-3 రకాలు అయితే ఉన్నాయి. తోటకూర వచ్చేసి ఇదేనండి, పెరిగిపోయింది మొత్తము. కట్ చేస్తున్నా. ఇందులో ఎక్కువ మిర్చి మొక్కలు ఉన్నాయి. మధ్యలో కొన్ని తోటకూర సీడ్స్ కూడా వేశాను. బాగా పెరిగిపోయింది. ఇదంతా తోటకూర. తోటకూర అంతా కట్ చేశాను. ఇవన్నీ మిర్చి మొక్కలండి. మిర్చి మాత్రం సూపర్గా గ్రో అయింది మొత్తము కంప్లీట్గా. ఇప్పుడు మనము తోటకూర, చుక్కకూర కట్ చేసుకున్నాం కదా. చుక్కకూరను మాత్రం మొత్తం వాష్ చేద్దాము. ఎందుకంటే కొంచెం మట్టి మట్టి ఉంది కదా. శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటే మనము యూజ్ చేసుకోవచ్చు. చుక్కకూర అంతా ఇలా బాస్కెట్ నిండా అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఇది కొంచెం మట్టి మట్టి ఉంది అని చెప్పాను కదా. కింద తాకడం వల్ల మట్టి అయింది. ఇదంతా ఇలా వాష్ చేస్తున్నాను. చాలా కట్ చేశానండి. ఇది చూడ్డానికి బాస్కెట్ చిన్నగా ఉంది కానీ బాగానే కట్ చేశాను. తోటకూరకు మాత్రం మట్టి అయితే ఏం అవ్వలేదు. ఇలా గ్రీనిష్గా నీట్గా ఉంది. ఇది ఒక్కటే సాయిల్ అయింది.
చూడండి ఎంత క్వాంటిటీ అయ్యిందో. ఇప్పుడు కట్ చేశాను కదా, ఇది మనం మళ్ళీ 1 వీక్కే ఇంత మళ్ళీ కట్ చేసుకుంటాం. అది ఈ ఆకుకూరలు కోసిన కొద్దీ గ్రో అవుతూనే ఉంటాయి. చూడండి ఇంత క్వాంటిటీ. ఇది మనం పప్పుకు యూజ్ చేయలేము కదా, ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి చుక్కకూరతోటి రోటి పచ్చడి చేస్తాను. సూపర్గా ఉంటుంది చుక్కకూరతో చేసే పచ్చడి. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. తోటకూర అండ్ చుక్కకూర అయితే పిక్ చేశాను. చుక్కకూర మాత్రం చాలా క్వాంటిటీ వచ్చింది, చూసారు కదా మీరు కూడా. ఇంకా కొన్ని చిన్న చిన్న టబ్స్లో అక్కడక్కడ పెట్టాను, అది ఇంకా కంప్లీట్గా గ్రో అవ్వలేదని నేను పిక్ చేయలేదు. అది కూడా ఒక 10 days తర్వాత ఫుల్గా రెడీ అవుతుంది కాబట్టి అప్పుడైతే పిక్ చేయొచ్చు. ఇలా మనం సులభంగా ఆకుకూరలు పెంచుకొని మనకు కావాల్సిన వెజిటబుల్స్ ఆకుకూరలు అయితే పొందొచ్చండి. కొంచెం ప్లేస్ ఉన్న ఆకుకూరలను అయితే పెంచుకోవచ్చు. టమాటో ఆకుకూరలు, కాస్త మిర్చి, ఇవైతే కొంచెం మనకి ఎక్కువ స్పేస్ లేకపోయినా కొంచెం ప్లేస్లో పెంచుకొని ఇలా హెల్దీగా కెమికల్స్ లేకుండా మనము ఆకుకూరలు అండ్ కూరగాయలను అయితే పొందవచ్చు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.